హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ మధ్య హైదరాబాద్లో ట్రేడర్స్ ఎన్క్లేవ్ అనేటువంటిది ఒకటి జరిగింది. అయితే దాంట్లో పాల్గొన్నటువంటి చాలామంది వక్తలు కూడా ఏం చెప్పారు అని అంటే, ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ వెరీ డేంజరస్ జోను అని చెప్పేసేసి అందరూ చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆప్షన్ ట్రేడింగ్ అని బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ లేకపోతే ఈక్విటీ ఆప్షన్స్ ఏదైనా సరే చాలా డేంజరస్ జోను అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అదే కోణంలో కొన్ని కాన్సెప్ట్స్ని వాళ్ళు ఎవరికి తగ్గినటువంటిది వాళ్ళది చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇది అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు, బట్ మనం క్లియర్గా ఒక విధమైనటువంటి ఆలోచన కూడా చేయాలి. నిజానికి ఆప్షన్లో ట్రేడింగ్ అనేటువంటిది వాస్తవికంగానే చాలా డేంజరస్ గేమే. ఎప్పుడు అది డేంజర్ అవుతుంది? మనకు అసలు ఏమీ తెలియనప్పుడు. మీరు ఒక చెరువులో కానీ, ఒక ఊరు వెళ్తున్నప్పుడు, ఒక కాలువలో కానీ దిగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాళ్ళు వేసుకుంటూ వెళ్తారు. ఎందుకని? అది ఎంత లోతున్నదో, దాని డెప్త్ ఎంత ఉందో ఏంటో మీకు తెలియదు కాబట్టి. అదే మీకు బాగా తెలిసినటువంటి చెరువులో అయితే ఈతైనా కొట్టగలుగుతారు. కానీ మీకు తెలియనటువంటి చెరువులో ఈత కాదు కదా, దాంట్లో కాలు పెట్టడానికి కూడా చాలా జంకుతూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కేర్ అనమాట, జాగ్రత్త. ఇటువంటి జాగ్రత్త లేకుండా స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్లో ఎకాఎకిన కనుక ట్రేడింగ్ చేస్తే మనం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఎంటర్ అయినట్టే లెక్క. కాబట్టి నేను ఎప్పుడైనా ఏం చెప్తాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, అవతార్ సినిమా మీరు చూసే ఉంటారు. అవతార్ సినిమాలో ఒకానొక టైంలో హీరోకి హీరోయిన్ పండారా గ్రహం మీద ఆ బర్డ్ని, ఆ పక్షిని మీద ఎట్లా డ్రైవింగ్ చేయాలి అనేటువంటిది నేర్పేటువంటి కోణంలో నేర్చుకునేటువంటి హీరో ఫస్ట్లో చాలా తడబాటు పడటం, చాలా సమస్యను ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అతను చాలా పర్ఫెక్ట్ అవుతాడు. ఆ బర్డ్ని చాలా అద్భుతంగా డ్రైవ్ చేస్తాడు. అలాగే హౌ టు ట్రైన్ ది డ్రాగన్ అనేటువంటి ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంది. దాన్ని కూడా చూడండి. ఆ డ్రాగన్కి ట్రైనింగ్ అనేటువంటిది ఎలా ఇస్తారు ఏంటి అనేటువంటిది. సో దట్ ఇటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏదీ లేకుండా మనం కనుక ఆప్షన్స్లో కనుక ట్రేడ్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా మనం కొన్ని సమస్యలను ఎదుర్కొని మన యొక్క పెట్టుబడులు నష్టపోయేటువంటి అవకాశం ఖచ్చితంగానే ఉంది. కానీ ఎందుకని ఇటువంటి సమస్య అనేటువంటిది ఉత్పన్నమైంది అనేటువంటి దాన్ని మీరు బాగా మనం అందరం కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకనంటే ఆప్షన్స్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వాడు వెంటనే 1,000 మంది సబ్స్క్రైబర్స్ రాగానే ఒక కోర్స్ అనేటువంటిది ఏదో ఒకటి అక్కడ మొత్తం లింకప్ చేసేసేసి ఆ కోర్స్ అనేటువంటిది చెప్పేస్తాడు. కొత్తగా అంటూ ఏం ఉండదు. అది వర్కౌట్ కాదు. అలాగే మీకు పివట్ పిలుపు గారు చూడండి, స్టార్టింగ్లో వెబినార్స్ని వీటన్నిటిని కండక్ట్ చేస్తే ఒక్కొక్క వెబినార్కి 50 లక్షల రూపాయలు వచ్చాయి. కోర్సులు విచ్చలవిడిగా అమ్ముకున్నాడు పివట్ పాయింట్స్ మీదే. వెరీ ఈజీ మెథడ్గా దాన్ని ఆయన వేరే ఒక బుక్ నుంచి తీసుకుని వచ్చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా అసలు అప్పుడు ఏంది, ట్రేడర్స్కి అందరికీ కూడా చాలా కొత్తగా అనిపించింది. పొలవమని అతను వెంట పడారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ యాక్చువల్లీ హీఈస్ నాట్ ఏ గుడ్ ట్రేడర్. అతను వాస్తవంగా అంత మంచి ట్రేడర్ కాదు. అంటే ఏదో ఒక కాన్సెప్ట్ని మన మీద రుద్దుతున్నప్పుడు మనం దాన్ని సక్రమైనటువంటి రీతిలో అండర్స్టాండ్ చేసుకోకుండా ట్రేడింగ్లోకి దూకితే అది డేంజర్ జోనేగా అయ్యేది. అసలు ఈ డేంజర్ జోన్ నుంచి బయటకు ఎట్లా రావాలి అనే దానికి పర్ఫెక్ట్ అయినటువంటి కాన్సెప్ట్స్ మన దగ్గర ఉన్నాయంటే అవి ఉండవు. సో ఇది డేంజర్ జోను కాబట్టి మీరు మా వైపు రావాలి, మా దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాలి, దీనికి 50,000 దీనికి ₹1,00,000 అనేటువంటి కోణంలో చెప్తే అసలు ఇక వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఏ విధంగా స్టాక్ మార్కెట్లో గెయిన్ కాగలుగుతారు చెప్పండి? ఒక 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చెప్పి 20,000, 15,000, 30,000, 40,000 అట్లా వసూలు చేస్తున్నారు. అలాగే సిపిఆర్ని ఎట్లా వాడాలో అని చెప్పేసి 25,000 తీసుకుంటున్నారు. అంతెందుకు, ఇప్పుడు మీరు పెట్టినటువంటి పెట్టుబడికి 5 to 6% రిటర్న్స్ నెలకి రావాలి అని అంటే 2 లక్షల రూపాయల స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు. సో
అసలు కనీసం మీరు పెట్టినటువంటి రూ. 1,00,000కి ఒక 15,000 కనీసం 10,000 అన్నా ఒక 10% అన్నా మార్కెట్‌లో మనం తీసుకోకపోతే ఇక మార్కెట్‌లో ఎలా? అసలు 10% కాదు. అసలు ఉన్నది మొత్తం పోతుంది అనంటే మనం ఎన్నుకున్నటువంటి ట్రైనర్ అయినా కరెక్టే కాకుండానే ఉండాలి. మనం ఫాలో అవుతున్నటువంటి కాన్సెప్ట్ అన్నా రాంగ్ అయి ఉండాలి. ఒకానొక వ్యక్తి అంటే చాలామంది దగ్గర ట్రైన్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తిని అసలు ఏంటి వస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకని మీరు సక్సెస్ కాలేకపోతున్నారు అని చెప్పేసి అడిగితే, అంటే సహజంగానే నాకు కొంత ఉత్సుకత ఉన్నది కాబట్టి కుతూహలంతో కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఇట్లా నేను చాలా సేపు మాట్లాడతా. హాఫ్ అన్ అవర్ చాలామందికి తెలుసు కూడా. హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఎందుకని సక్సెస్ కాలేకపోతున్నారు అనంటే మార్కెట్‌లో ఆళ్ళు చెప్పినప్పుడు బాగానే ఉంటది. కానీ మార్కెట్‌లోకెళ్ళేతలకి అసలు వర్కౌట్ కాదు అని చెప్పేసేసి చెప్పడం జరిగింది. అంటే ఒక భయాన్ని చూపించి, దీని ద్వారా మీరు విపరీతంగా నష్టపోతున్నారు ఇది అని చూపించేసి, మనం అనుకునేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఎర్న్ చేయాలి అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఎందుకు చెప్తున్నాను అనంటే, అసలు స్టాక్ మార్కెట్‌లో మీరు కరెక్ట్‌గా ఒక స్ట్రాటజీని యూట్యూబ్‌లో ఏ స్ట్రాటజీనైనా తీసుకోండి. మీరు పర్ఫెక్ట్‌గా దాన్ని గనక ఫాలో అప్ అయితే ఖచ్చితంగా 15% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే 15% అంటే ఇక్కడ కనీసం మీరు రూ. 1,00,000 పెడితే నెలకి 10,000-15,000 వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి దానికోసం నెలకి 5-6% వచ్చేటువంటి స్ట్రాటజీని 2,00,000 కొనుక్కోవటం ఏంది? ఇది చాలా హాస్యాస్పదంగా లేదా? కాకపోతే ఇక్కడ మీరు ఆ స్ట్రాటజీస్‌ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. అదే పెద్ద ప్రాబ్లమ్. సో, ఏ స్ట్రాటజీస్‌కైనా వర్త్ అనేటువంటిది ఉంటుంది. బట్ దాన్ని ఎలా వాడాలి అనేటువంటిది తెలుసుకోవటమే మనకు కావాల్సినటువంటి చాలా పెద్ద టాస్క్ అనమాట. మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ రాజు గురించి మీకు తెలుసు, చక్రవర్తి. ఆయన ఫస్ట్ ఆయన యొక్క స్కిల్‌ని వాళ్ళ తండ్రి ఫిలిప్స్ ఎలా కనుక్కున్నాడు అంటే, ఒక గుర్రం ఎవరికీ లొంగకపోతుంటే, ఆ గుర్రం యొక్క సైకాలజీని అండర్‌స్టాండ్ చేసుకొని, అసలు ఎందుకని గుర్రం బెదురుతుంది, లేపోతే పరుగులు తీస్తుంది అనేటువంటి ఒక సైకాలజీని అండర్‌స్టాండ్ చేసుకొని, అలెగ్జాండర్ ఆ గుర్రాన్ని చాలా త్వరితగతిన తన వశం చేసుకున్నాడనమాట. సో, అలెగ్జాండర్ యొక్క కాంక్వర్ ఆఫ్ ది వరల్డ్ మొత్తంలో కాంక్విస్టింగ్ ది వరల్డ్ ఈ ప్రపంచాన్ని జయించేటువంటి కోణంలో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క దాడిని, ప్రతి ఒక్క యుద్ధాన్ని చూడండి. దాని బ్యాక్‌గ్రౌండ్ సైకాలజీ కూడా ఉంటుంది. సైకాలజీ ఉంటుంది కాబట్టే ఆ మాసిడోనియన్ యువరాజు ఇరాన్, అప్పుడు పర్షియా దేశాన్ని చాలా తేలిగ్గా జయం పొందాడు. అంటే పర్షియా ఈజ్ ఎ వెరీ ఎక్స్‌పాండెడ్ అండ్ బిగ్ కింగ్డమ్ అనమాట. దాన్ని అసలు జయించడం ఎవడి వల్ల కాదు. అటువంటి దాన్ని చాలా తేలికగా సైకాలజికల్ మోడ్ తోటి ఆ యొక్క కంట్రీని జయించాడు. కాబట్టి దేన్నైనా సరే మనం అండర్‌స్టాండింగ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఏది కూడా డేంజరా, లేకపోతే డేంజర్ కాదా అనేటువంటిది లేదు. మీకు ఒక మాంసం కూర వండటమో, లేకపోతే ఒక వంకాయ కూర వండటమో తెలియకపోతే అది చాలా పెద్ద రిస్క్, పెద్ద టాస్క్. కానీ దాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది. 10 మందిని హ్యాపీనెస్‌కి గురి చేస్తది. అదే మంచి టేస్ట్‌ని ఇస్తది. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. అసలు ఎవడు కాన్సెప్టే లేనటువంటి వాడి దగ్గర మనం వాడి వెంటబడి ఇదంతా ఇది చేస్తే మనమేమి ఎలా గెయిన్ కాగలుగుతాం? సో దట్ అందువల్లనే ఇంతమంది ఇంత విధంగా ఫెయిల్ అయిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ మధ్య ఒక 2 డేస్ బ్యాక్ సెబీ ఒక డాటాను రిలీజ్ చేసింది. ఆ డాటాలో ట్రేడర్స్ యొక్క సక్సెస్ రేట్ మెల్లగా పెరుగుతూ ఉంది అనేది వచ్చిందనమాట. సో దాని మీద నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.